హలో అందరికీ. మనం బయట ఫుడ్ ఎంత అవాయిడ్ చేద్దాం అనుకున్నా కూడా మంత్కి ఒకసారైనా తినాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఇంట్లోనే ఎలాంటి సాసెస్ యూస్ చేయకుండా బండి స్టైల్లో గోబీ మంచూరియా ట్రై చేయండి. ఇక్కడ నేను క్యాబేజ్ ఇంకా క్యారెట్ని తురిమి అందులోకి కొద్దిగా కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ పౌడర్, అలానే ఒక చిన్న కప్పు మైదా వేసి ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేయకుండా మిక్స్ చేసుకోండి. మనకి క్యాబేజ్లో ఉండే వాటర్ సరిపోతుంది, ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా వేసి ఆయిల్లో వేయండి. ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా ఒక 2 minutes తర్వాత మొత్తం ఒకసారి గరిటెతో తిప్పుకోండి. ఈ బాల్స్ అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక తీసి మళ్ళీ సేమ్ స్టెప్ ఫాలో అవ్వండి. మేము క్యాబేజ్ని తురమలేము, టైం ఎక్కువ అవుతుంది అనుకుంటే మీడియం పీసెస్లోగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోండి. మనం తురిమినప్పుడు ఏ టెక్స్చర్ అయితే వస్తుందో మిక్సీలో వేసినప్పుడు కూడా సేమ్ అదే టెక్స్చర్ వస్తుంది. అండ్ మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కొక్క బాల్ని 2 pieces లాగా కట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల గ్రేవీని చాలా తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు గ్రేవీ కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ఇంకా కరివేపాకు, అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టొమాటో ప్యూరీని వేసి ఇందులో కొంచెం సాల్ట్, కారం, గరం మసాలా వేసి ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ పోసి కొద్దిగా ఉడకనియాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా చేసుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని వేసి చిక్కబడనివ్వాలి. ఇలా ఒక 2-3 minutesకి చిక్కబడిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ బాల్స్ని వేసి గ్రేవీ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 2-3 minutesకి గ్రేవీని అంతా బాగా పీల్చేసుకుంటుంది. ఇక్కడ నేను ఎలాంటి సాసెస్ యూస్ చేయలేదు. పిల్లలకి కూడా పెట్టొచ్చు, హెల్తీగానే ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.